నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నీచమైన పద్ధతిలో కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేశారని మండిపడ్డారు. రేవంత్ భాష ధోరణి చూసి ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని, నెల రోజుల్లోపు 15 అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని మినిట్స్లో చెప్పారని హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది నిజం కాకుంటే ఎందుకు ఖండించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ రెంకలేస్తుందని అన్నారు. అబద్ధాల పునాది మీద ప్రభుత్వాలను నడపడం సరికాదని చెప్పారు హరీష్ రావు. అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేనటువంటి భాష, వికారమైనటువంటి ధోరణి, వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు. నిన్న టీవీల్లో చూసినటువంటి మేధావులు, విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష, ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన నిన్న ఉదయమే పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని, విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు. ఆ సమావేశం మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్. ఆ మినిట్సే చదువుతా ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, బోత్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబీ విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this. ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబీకి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు ఓకే 7వ తేదీ మీటింగ్ జరిగింది. మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వేవ్ నడుస్తుందని, కేంద్రంలో 3వ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ సిటీ ఆఫీసులో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 50 దేశాలలో కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఇది మా కార్యక్రమము, ఇది నా కార్యక్రమము అనే విధంగా భావించారు. రాజకీయాలను పక్కన పెట్టారు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి 500 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరాలు. హిందుత్వానికి మరో దేశం లేదు. కేంద్రము హిందుత్వానికి భారతదేశమే ఆధారము, భారతదేశమే ముఖ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాయణ నిర్మాణం చేసుకుని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చిన్నపిల్లల నుంచి పిల్లలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఒక పండుగ జరుపుకున్నారు. పడదాము, దేశాన్ని మరింతగా అభివృద్ధి దిశలో తీసుకెళ్దాము, దేశాన్ని గౌరవ స్థానంలో తీసుకెళ్దాము, అన్ని వర్గాల సమస్యలు పరిష్కారం చేసుకుందాము. ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తి, ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి ఒక్క నరేంద్ర మోడీ గారికే ఉంది. మరో రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో, మరొక టీఆర్ఎస్ పార్టీకో లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, లేకపోతే ఒక సీటు గెలిపించినా తెలంగాణకు వచ్చే లాభమేమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా
తెలంగాణకు వచ్చే నష్టం లేదు, అవసరం లేదు. టిఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత రాహుల్ గాంధీ అప్పుడు 3 నెలలు పోయిండు, ఇప్పుడు సంవత్సరం వస్తాడు, 2 రోజులు పట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేసినా దేశంలో అస్థిరతకు, దేశంలో అవినీతికి, దేశంలో కుటుంబ పాలనకు, దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి సారి ప్రపంచ దేశాలను కూడా భారతదేశం వైపు 140 కోట్ల మంది ప్రజల వైపు, భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఈరోజు ప్రపంచమంతా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా విద్యావంతులు గాని, మేధావులు గాని, రైతులు గాని, రైతు కూలీలు గాని, బడుగు బలైన వర్గాల ప్రజలు గాని, దళితులు గాని అందరిని కూడా, ముఖ్యంగా యువకులను, మహిళలను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. రండి, భారతీయ జనతా పార్టీలో చేరండి. జాతరకు 100 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి సీతక్క అన్నారు. 1 కోటి మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. వనదేవతలకు మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జాతరకు రవాణా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈసారి 6000 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. గతం కంటే ఈసారి క్యూ లైన్లు పెంచామని తెలిపారు. జాతరకు దాదాపు 90% పనులు పూర్తయ్యాయని సీతక్క అన్నారు. మేడారం జాతరను జాతీయ స్థాయి జాతరగా తీర్చిదిద్దామని ఆమె తెలిపారు. ప్రతి వారం జాతరపై రివ్యూ చేస్తూ ముందుకెళ్తామని అన్నారు. మేడారంకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. దరిద్రం కాకపోతే ఏందన్నా జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా దర్శించేటువంటి అవకాశము, మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది. అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ లేదా తేడాలు సోదరులు కానీ జాతర, నిండు జాతర ఆ రోజు అంటే బిల్లు పార్లమెంట్లో ప్రవేశించబడ్డారు. కాబట్టి అంత మహిమలతో పాటు చాలా మంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని ఇక్కడ అనేక మంది జీవో ఇవ్వడం జరిగింది. అంటే భక్తుల సౌకర్యాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఎట్లా వీలైతే అట్లా సక్రమంగా, నిజాయితీతో, నాణ్యతతో మరి ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకునే ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అధికారం, అవకాశం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారానికి ఒకసారి మేము రివ్యూ కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ అయినా. ఇంకొక నేషనల్ హైవే అండ్ ఇక్కడ కొద్దిగా ఒక సీసీ రోడ్ ఒకటి ఉంది. టాయిలెట్స్ అనేది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు అందుబాటులోకి తీసుకురావడం మనకు మొదటి నుంచి ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తా ఉన్నాం. ఈసారి ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో డ్రింకింగ్ వాటర్ దాని మీద కూడా మేము స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు కానీ, పూజారులు కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందరి నుంచి మరి కొన్ని అంటే మఫ్టీలో పెట్టి కొంత అధికారుల అంటే ఒపీనియన్స్ కూడా పబ్లిక్ 14 రోజులు మాకు అక్కడ బిల్ రావాలి, ఇక్కడ బిల్ రావాలని కొద్దిగా డిలే చేస్తారు కూడా పనిచేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా. ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేదంటే సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్, ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఒక విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం వెంటనే
గౌరవ మంత్రి గారి చొరవతో స్పందించి 10 ఎకరాల అదనపు స్థలాన్ని ఇవ్వడం కావచ్చు, మిగతా తాత్కాలికమైనటువంటి బస్సు షెల్టర్ సౌకర్యం కలుగజేయడం కావచ్చు, వచ్చేటువంటి ఆర్టీసీ సిబ్బందికి వసతి సౌకర్యాన్ని కావచ్చు, లేదా ప్రజలు అక్కడ పోయేటువంటి ప్రయాణికులు తిరుగు ప్రయాణం పోయే సందర్భంలో కూడా కావచ్చు, వాళ్ళందరికీ బ్యారికేడ్ దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల పొడుగు లెంత్ ఉండే విధంగా బ్యారికేడ్ 1.5 కిలోమీటర్ పొడుగున బ్యారికేడ్ ఏర్పాటు చేయడం కావచ్చు. అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మరి టీం అంతా కూడా కలిసి ఇక్కడ 24 గంటలు శ్రమపడుతూ కృషి చేసి ప్రభుత్వ ఆదేశాలను ఇంకా తప్పకుండా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా భక్తుల యొక్క సౌకర్యం. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చెప్తా ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చెప్తా ఉన్నాం, రాంగ కార్ల 20 గజాల మీద అన్ని దేవులు ఉంటారు, మళ్ళా 23 నాడు 24 నాడు అందరు వాపసు పోతారు. అప్పటిదాకా ఈ జాతర ఒక మహా ఉత్సవం లాగా జరుగుతాయి. ఇక్కడ సామాన్యులు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇది కావచ్చు, ఇతరత్ర త్రాగునీరు లేదా హెల్త్ అండ్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినాం. ఆర్టీసీ పరంగా దీనికి సంబంధించిన కరపత్రాలు మీ అందరూ కూడా సమాచారం ఇచ్చాం. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ నేతలు ప్రజలకు చేరువేయేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సభలు నిర్వహిస్తూ కార్యకర్తలతో జోష్ నింపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో నిర్వహించిన సభలో ఎన్నికల హామీలు ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తామని ఆయన అన్నారు. ఆడబిడ్డల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. రైతులను రాజుగా చేస్తామని, ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో నిరుద్యోగులకి ఉపాధి కల్పన ఇచ్చని చెప్పింది. ఈ రోజు నిరుద్యోగుల్ని మండు టెండర్ పోయింది. తెలుగు జాతి ఒక సీనియర్ నాయకుడుగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఆశీర్వదిస్తామంటే. ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు, ఇసుక మాయం చేసిన గనుడు. రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన, మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్మ ఉంది? మీ పొలంలో సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి? అదే మారుగా ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఈయన అరాచకాలైతే ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీద దాడి, అలాంటి వ్యక్తులు బెదిరింపు. అచితాపురం రెండోది రైవాడక నీళ్ళు. అందుకే అడుగుతున్నా, ఊర్లో చర్చ చేయాలి. ఈ నా కోరిక ఒకటే, ముందే చెప్పాను, ఏ ఒక్క వ్యక్తి పేదరికంలో లేకుండా పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నెంబర్ 1. ఆ తర్వాత పేదవాళ్ళు ఎందుకు ధనికులు కాకూడదు, వాళ్ళని ధనికులు చేసే బాధ్యత పోర్టు రిచ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. నా ఆశయం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో అగ్రజాతిగా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆకాంక్ష. అది చేశా. హైదరాబాద్ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 సిటీగా ఉంది. మన వాళ్ళు, మన పిల్లలు మీ ఊర్లో కూడా ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచమంతా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇక్కడుండే మిమ్మల్ని పైకి తీసుకు 299 టీఎంసీల వాటకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి ఒప్పందం చేసుకున్న మూర్ఖుడు కేసీఆర్ అని, ఆయన వల్లే తెలంగాణ నష్టపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ బండారని తాము అప్పట్లోనే అన్ని ఆధారాలతో బయటపెట్టామని అన్నారు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డికి ఈ అంశంపై ఎందుకు స్పందించలేదో చెప్పాలని నిలదీశారు. మహబూబ్ నగర్లోని బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మీడియా సమావేశంతో మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 10 స్థానాల్లో మించి గెలుస్తుందని, నరేంద్ర మోడీ 3వ ప్రధాని కావడం ఖాయమని ఆయన అన్నారు. క్యాడర్ లేని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఏ ఒక్కరోజు పోరాటాలు చేయలేదని, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. 3వ ప్రధానమంత్రి చేయాల్సిందే, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టం. అది అయినప్పుడు కూడా దానిలో దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు చింతించాలనే ఆలోచనతో పోతాను. ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద, ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మా సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటే సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి చాలా మంది కార్యకర్తలు జైలుకు వెళ్లారు, చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, చాలా మంది కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలు ఇక్కడ ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతి ఫోటో పెట్టుకుని కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని, కేంద్రం చేసే అభివృద్ది విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. కాబట్టి పాలమూరుతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లో వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా మాత్రమే స్పందించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టించింది భారతీయ జనతా పార్టీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి. అపెక్స్ కౌన్సిల్ ను అప్పుడున్న ముఖ్యమంత్రి డుమ్మా కొడితే కూడా మెడల్ మంచి గుంజికొచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలొగ్గే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత భావించే రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ కూడా చూపెట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపెట్టాం. ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ కుంప ముచ్చిందే కేసీఆర్ కొడుకు, కుంప ముచ్చిందే కేసీఆర్ కొడుకు. ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. చాలా ప్రాంతాలు కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, ఆ కేసీఆర్ కొడుకు మాత్రం మా దగ్గరకు వద్దు. ఆయన ముఖం చూస్తేనే కూడా ఓడెత్తాడు. ఆయన భాష, ఆయన అహంకారం చూసే ఉన్న పార్టీ కుంప మునిగింది. మేము కూడా నాకు గడికా, నాకు ఘాటుగా అవుతాం, మరి అద్దె అవుతుందని చెప్పి అందరూ చీతికెళ్ళి మళ్ళీ ఇప్పుడు జనతా పార్టీ స్పందించింది. కాబట్టి ఈసారి శ్రీకాళహస్తి ఆలయాన్ని 30 మంది రాష్ట్ర భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన రాహుకేతు పూజలో వారు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించారు. విదేశీ భక్తుల దర్శనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ విశేషాలను వారికి వివరించారు. శ్రీకాళహస్తిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రష్యన్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రష్యన్స్ తో ఫోటోలు దిగేందుకే భక్తులు ఎగబడ్డారు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేత పూజలు చాలా ఫేమస్. దుష్ప్రభావాలు నుండి ఉపశమనం పొందేందుకే భక్తులు ఈ పూజలు చేస్తారు. అటువంటి పూజలు ఫిబ్రవరి 5వ తేదీన రష్యన్ భక్తులు రాహుకేత పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు పూజ చేసిన 2 నాలుగు సుపారీ రక్షకలు ముగి మసమాని కున్నాగలి ఇలా పూజ మీద కాకుండా పక్కన చూసుకోండి. పూజ మీద కూడా పక్కన రమేష్ కావాలని మీరు పూజ చేసిన 2 నాలుగు సుపారీ రక్షకలు ముగి మసమాని కున్నాగలి ఇలా జిల్లా కలెక్టరేట్లోని సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్ఓ గణేష్ స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై
76 వింతులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సిఇఓ వెంకటేశ్వరరావు, డిపిఓ జగదీశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషన్ టీవీ.